హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? జస్ట్ 8:15 అవుతుంది గైస్. ఆల్రెడీ అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారనమాట. ఒకరేమో ప్యాడ్ అలుపుతుండ్రు, ఇంకోరేమో ముగ్గులు వేస్తుండ్రు. ఇక్కడ ఏంటంటే రాత్రి అంతా ప్రిపేర్ చేసేసుకుంటారనమాట. సో రాత్రి అంతా ప్రిపేర్ చేసుకొని పొద్దున్నే లేచి టక్ టక్ అని పూజ చేసేస్తారు. సో నేను ఎప్పుడూ అలా చేయలేదు. సో నేను అనుకున్నా ఈసారి రాత్రి అంతా ప్రిపేర్ చేసేసుకుంటే పొద్దున్నే ఈజీగా ఉంటుంది కదా, లైక్ పూజ చేయడానికి కోసం. సో చూద్దాం, ఈసారి ఫస్ట్ టైం నేను కూడా ఇలా ట్రై చేయబోతున్నా. సో ఎలా అవుతుందో. ఎవరు ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు. సో నేను మాత్రం దేవుడు పటాలు క్లీన్ చేసుకోవడంతో స్టార్ట్ చేస్తా. దేవుడు సామాన్లు కావాల్సిన పదార్థి ముగ్గు పిండి, పితాంబరి, ఇంకా చింతపండు ఏదైతే కిచెన్లో ఉంటుందన్నమాట. సో కొంచెం చింతపండు నానబెట్టేసుకుంటా. చింతపండు లేకపోతే జిడ్డు పోదన్నమాట. సో ఈజీగా అయిపోతుంది చింతపండు ఉంటే. చాలు ఎంత. కావాల్సిన ఆయుధాలు అన్నీ రెడీ ఉన్నాయి. ఇంకా మన పనిని స్టార్ట్ చేద్దాం. Let's go. ఇంకా ఫస్ట్ వర్క్ డన్ గైస్. ఇంకా నెక్స్ట్ డే స్టార్టెడ్ బై బ్రింగింగ్ మిల్క్ అండ్ వచ్చేటప్పుడు ముగ్గున్ని క్యాప్చర్ చేస్తూ వచ్చా. ఇంకా తర్వాత ఈరోజు సన్ రైజ్ ఆరెంజ్ కలర్లో ఉంటే పైకి చూడడానికి వచ్చా, బట్ నా ఫోన్లో ఇలానే క్యాప్చర్ అయ్యింది. ఇంకా అలా ఫస్ట్ పని అన్నీ ఉడకపెట్టేది స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే స్వీట్ పొటాటో, దెన్ అగైన్ ఈ కిచెన్లో సన్ రైజ్ చూడండి, దెన్ అనపకాయలు, శనగిత్తనాలు, ఇంకా వాకిలికి పసుపు రాసేసా. ఇంకా మా అమ్మ ముగ్గేసింది. ఇగ్గోండి ఇంకా ఫైనల్లీ మా మమ్మీ కూడా ముగ్గేసేసింది. మీన్ వైల్ ఇవి కూడా అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి అనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చి పూజ చేసేసా. ఇంకా ఫైనల్లీ గైస్, విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఇంక ఇది అంతే మా సంక్రాంతి సెలబ్రేషన్స్. సింపుల్గా చేసుకుంటాం. సో బై ద వే ఒక క్లిప్లో చెప్పే కదా ఇవన్నీ ఎందుకు ప్రిపేర్ చేసుకుంటామని, ఒక స్టోరీ చెప్తా అని. సో ఇట్స్ నా స్టోరీ టైం. వినండి. మనందరికీ తెలిసిందే సంక్రాంతి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో సంక్రాంతి అంటే మనందరికీ తెలిసిందే హార్వెస్ట్ ఫెస్టివల్ కాబట్టి. సో ఇది ఏదైతే ఉందో షుగర్ కేన్, రైస్, గ్రౌండ్ నట్స్, ఇంకా అనపకాయలు, ఇవన్నీ కొత్తగా పండే పంట అన్నమాట. సో ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెడతాం. ఆ తర్వాతనే మనం కన్జ్యూమ్ చేస్తాం. సో ఇది నేచర్కి థ్యాంక్స్ చెప్పడం ఒక వే అన్నమాట. సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అవ్వడంతో ఫార్మర్స్కి కొత్త సీజన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మన అర్త్, నేచర్ ఏవైతే ఈ ఫుడ్స్ ఇచ్చిందో రెస్పెక్ట్ చేయడం కోసం ఈ ఫుడ్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ ఐటమ్స్ అందరూ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. విలేజ్లో యూనిటీ కూడా వస్తుంది. ఇంకా అందరికీ పంచి పెడతామన్నమాట. అందుకే సంక్రాంతి అంతా జస్ట్ ఫెస్టివల్ కాదు, హెల్త్, గ్రాటిట్యూడ్ అందరూ కలిసి ఉన్న ఫెస్టివల్.